అక్వేరియస్ కుంభరాశి శతభిష నక్షత్రం 2020 నుంచి సిచ్యువేషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఏలియన్ నడిసిన వల్ల నేను కూడా ఆ రాశిలో దాన్నే. నాతో పాటు మా అన్న కొడుకు మా మేనల్లుడు కూడా సేమ్ రాశి, సేమ్ శతభిష నక్షత్రమే. వాడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి చాలా డిస్ట్రాయ్ అయిపోయి ఉన్నాడు ఈ ఏలియన్ నడిసిన వల్ల. నేను కొంచెం బెటర్, కానీ 2025 నన్ను చాలా టెస్ట్ చేసింది, చాలా డిస్ట్రాయ్ చేసింది. ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా, హెల్త్ పరంగా అన్ని విధాలుగా నేను నష్టపోయాను. బట్ అలా అని చెప్పి నేనేం కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోలేదు. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఫైట్ చేస్తున్నాను. నేను నిలబడటానికి ట్రై చేస్తున్నాను. ఎమోషనల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అన్నిటికీ నన్ను నేను నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నా. మనకి ట్రస్టింగ్ ఫేస్ ఇంకా 1.5 year ఉందండి. అప్పుడే అయిపోలేదు మనకి ప్రాబ్లమ్స్. శని మనల్ని టెస్ట్ చేస్తాడు అని అంటారు. టెస్ట్ చేయనివ్వండి. మన కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోవద్దు. మనం స్ట్రాంగ్గా ఫైట్ చేద్దాము. కానీ మీరు మనీతో మాత్రం ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రాశి వల్ల మనీ చాలా నష్టపోతామని చెప్తున్నారు ఇంకా 1.5 year. బట్ మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడిని ప్రార్థించండి. ఇన్ కేస్ మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అది నేను చెప్తున్నాను. నేను టెంపుల్కి వెళ్తుంటాను కదా, టెంపుల్లో కూడా చూస్తున్నాను చాలామంది అండి కుంభరాశి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు శనీశ్వరుడికి పూజలు చేస్తారు, ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారు. చూస్తాను కదా నేను. ఎందుకంటే నాకు ఇంతకుముందు టైమే ఉండేది కాదు గుడికి వెళ్తానికి. అలా అని చెప్పేసి నేను ఎథీస్ట్ కాదు, చాలా నమ్ముతాను దేవుణ్ణి. ఇప్పుడు చెప్పాను కదా, నేను కెరీర్ పరంగా కూడా చాలా లాస్ అయ్యానని చెప్పేసి. సో నాకు టైం ఉంటుంది, నేను కూడా గుడికి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు చూస్తున్నా మనలాగా చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అందులో మనం ఒకళ్ళము. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అస్సలు కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. పాజిటివ్గా ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే అది చాలా ప్రాబ్లం తెస్తుంది అంట మనకి. సో ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ట్రస్ట్ చేయండి. ఓకేనా? మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ అస్సలు లూజ్ అవ్వద్దు. ఈ పీరియడ్ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. అన్ని విధాలా మనం దాని ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. 2027లో మనందరి ఫ్యూచర్ బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ అవన్నీ రాసుకుంటూ ఫార్వర్డ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్